సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ విత్ సమ్ము. సో ఈరోజు వచ్చేసి బతుకమ్మ కదా, సద్దుల బతుకమ్మ. సో మా ఇంటి దగ్గర వదిన ఉంటుంది, ఆమె బతుకమ్మ వేస్తుందంట. సో నన్ను అయితే రమ్మని ఫోన్ చేస్తుంది. సో మీకు వీడియో చూపిస్తా బతుకమ్మ ఎట్లా వేరుస్తుందో. వదిన ఒక్కతే ఉంది, పాపం ఒక్కతే చేసుకుంటుంది బతుకమ్మని. సో మీకు వీడియో చూపిస్తా, లాగ్లా చూసేయండి. సో చూడండి గాయ్స్, మా వదిన అయితే పువ్వులన్నీ తెచ్చుకొని అయితే పెట్టుకుంది. ఇంకా బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. మా వదిన ఒక్కతే బతుకమ్మని వేరుస్తుంది, ఇంకా తోడుకి ఎవరు లేరు. మా వదిన అయితే బతుకమ్మ వేరవడం స్టార్ట్ చేసేసింది. పాపం ఒక్కతే వేసుకుంటాను, ఎవరు చేయనికి లేరు. వీడైతే నెంబర్ 1 ఆగమాగం చేస్తాడు. ఇంకా వదిలి ఫైనల్లీ ఒక్కతే కష్టపడి సగం బతుకమ్మ పేర్చేసింది గాయస్. ఈసారి పెద్ద బతుకమ్మ అవుతుందేమో చూడాలి. వీడు కూడా హెల్ప్ చేస్తాడు. వీని అసైన్మెంట్ నాకు ఇచ్చి వీడు బతుకమ్మ పెడతాడు. ఫైనలీ బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. చూసేయండి, మంచిగా తయారు చేసింది బతుకమ్మని. వదిన అయితే బతుకమ్మని చేయడం పెద్ద టాస్క్ కదా గాయస్. అసలు పువ్వులు తెచ్చుకోవాలి, వాటికి కలర్స్ వేయాలి, మళ్ళీ ఇట్లా సెట్ చేసుకోవాలి. అంతా చేసే వరకు ఫుల్ టైం పడుతుంది. పాపం వదిన ఒక్కతే చేసుకుంది. ఇంకా నేనైతే కొంచెం హెల్ప్ అయితే చేసిన, కానీ వీడియోలో మాత్రం తీయలేదు. ఇక మొత్తానికైతే పాపం కష్టపడి బతుకమ్మని అయితే పేర్చేసింది. చాలా బాగా వచ్చింది బతుకమ్మ కూడా. ఓకే గాయ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.